అందరూ వినండి. ఈ రోజు నుంచి నేను ఈ సత్పాల్ గారి జాతివాడిని. ఈ రోజు నుంచి నాకు ఒక కొత్త పేరు వచ్చింది, ధ్రువ సత్పాల్. ఇక ఇక్కడే ఇదే చోటు నేను నా ఇంటిని నిర్మించుకుంటాను. భీమ్ మిత్రుడిగా కాదు, పొరుగువాడిగా ఉంటాను. ఇక మా నాన్న ఈ సమాజం చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తాను. మీ అందరి మీద మా సమాజం వాళ్ళు చాలా దౌర్జన్యాలు చేశారు భీమ్. నేను మీతో పాటు ఉండి దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇక వాళ్ళ పాపాలకి శిక్ష అనుభవిస్తాను. బాబు ధ్రువ, నన్ను క్షమించు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మీ నాన్నను మార్చలేకపోయాను. నేను ఆయన్ని రెచ్చగొట్టి కూడా చూశాను, ఎందుకంటే రామ్జీ సత్పాల్ గారి సామాజిక వేతన ఇంకా ఆయన తప్పులు ఆయన తెలుసుకోవాలని. కానీ లాభం లేకపోయింది. చివరికి ఆయన కూడా సర్వం పోగొట్టుకున్నాడు. అలాగే నువ్వు కూడా. పోగొట్టుకున్నది వాళ్ళు, నేను చాలా సంపాదించుకున్నాను. మొత్తం అన్నీ కొత్తవే. కొత్త గుర్తింపు, కొత్త జాతి, కొత్త జీవితం, ఇంకా కొత్త పొరుగు వాళ్ళు. ఇంకా ఇప్పుడు నాకు కొత్త ఇల్లు కూడా వస్తుంది. బాబు ధ్రువ, నువ్వు మాతో పాటే ఉండు. భీమ్, ధ్రువని నీతో పాటు మన ఇంటికి తీసుకురా. వద్దు బాబాయ్, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను. ఇక్కడే నా సమాజం, ఇంకా మా నాన్న నన్ను చంపి దహన సంస్కారాలు చేశారు. బాబాయ్, భీమ్కి సంఘర్షణ చేయటం మీరేగా నేర్పారు. ఇప్పుడు సంఘర్షణ చేయటానికి నాకు కూడా కాస్త మార్గదర్శనం చేయండి. అదే నాకు ధైర్యాన్ని ఇస్తుంది. అంతేగాని సౌకర్యాలు ఇచ్చి నన్ను పరాయివాన్ని చేయొద్దు బాబాయ్. కానీ ఇప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి బాబు. పిన్ని, భీమ్ నాకంటే చిన్నవాడు, కానీ ఊరందరికీ గుణపాఠాలు చెప్తాడు. అందుకని చిన్న పెద్ద ఏముంది, సంకల్పం పెద్దదై ఉండాలి. ఇదేగా భీమ్ నువ్వు చెప్తుంటావు. అవును. సరే పద, అందరం కలిసి నీ ఇల్లు కడదాం. పదండి. బాబు ధ్రువ, మీ ఈ బాబాయ్ కూడా నీకు ఇల్లు కట్టుకోవడంలో సహాయం చేయొచ్చా? మీకు ఇష్టమైతే చేయండి. చూడండి సిద్ధాంత్ గారు, ధ్రువ చిన్నప్పటి నుంచి మొండివాడే. వాడికి ఎప్పుడైనా కోపం వచ్చిందంటే అప్పుడు ఎవరి మాట వినడు. చూడండి, 4-5 రోజులు ఒంటరిగా ఉంటే వాడికి పట్టిన తెక్క కుదురుతుంది. అప్పుడు మీరు ఏదైనా ఉపాయం ఆలోచించి వాడిని మళ్ళీ మన సమాజంలో కలిపేయండి. సేట్ గారు, ఒకసారి ఆలోచించండి. ఒక మరణించిన వ్యక్తి మళ్ళీ ఎలా బ్రతుకుతాడు? చూడండి, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
బతుకున్న వాళ్ళని ఎలా చచ్చిపోయారని ప్రకటిస్తున్నామో అదే విధంగా చనిపోయిన వాళ్ళని బతుకున్నారని ప్రకటించడానికి మీ దగ్గర ఏదైనా ఉపాయం ఉంటుంది కదా. నువ్వేం చెప్పవేంట్రా ఆయనకి? సిద్ధాంతి గారు, మీరు ఏదైనా చేయగలరు కదా. భూతాన్ని, దెయ్యాన్ని, ఆత్మల్ని మీరు ఎప్పుడంటే అప్పుడు బంధించగలరు కదా. ఎక్కడంటే అక్కడ విడిచిపెట్టగలరు కూడా. ఇంక ఈ ధ్రువ ఎంత చాలా చిన్నపిల్లాడు కదా. చూడండి సిద్ధాంత్ గారు, నాకు తెలుసు మీరు గ్రామస్తులకు ఏది చెప్తే అదే నమ్ముతారు వాళ్ళు. దీనికి బదులుగా మీరు ఎంత దక్షిణ ఇమ్మంటే అంత ఇచ్చేస్తాను నేను. అరే సేట్ గారు, మీరు చచ్చిపోయిన మీ అబ్బాయిని బ్రతికించుకోవడానికి ఈ విధంగా దక్షిణలు ఇస్తూ పోతే అప్పుడు మీ ఆస్తి మొత్తం అయిపోతుంది. ఇక మీరు చనిపోయిన తర్వాత గుడి కోసం ఏం మిగులుతుంది? అందుకని సేట్ గారు, ఈ ప్రాపంచిక మాయామోహాల్ని వదిలేసి బ్రతికుండగానే వైరాగ్య భావనతో ఉండండి. అప్పుడు నీదేంటి నాదేంటి అంతా మనదే. అభినందనలు ధ్రువ, కొత్త ఇంటి కోసం. తెలుసా భీమ్, ఈరోజు అమ్మ ఉంటే చాలా సంతోషించేది. అందరూ చెప్పారు అమ్మ కోరికంట తన కొడుకు పెద్దయ్యాక ఒక పెద్ద ఇల్లు కట్టాలని. అయితే నువ్వు మీ అమ్మ కోరిక నెరవేర్చావు ధ్రువ. ఆమె ఏ లోకంలో ఉన్నా చూస్తూనే ఉంటుంది, సంతోషిస్తూ ఉంటుంది నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నావని. అవును భీమ్, నువ్వు చెప్పింది నిజమే. నేను మా అమ్మ కన్న కలని నిజం చేశాను, ఇల్లు కట్టాను. ఈ ఇల్లు బాలేదనుకో, అది వేరే విషయం. ఎందుకు బాగోలేదు? ప్రతి ఇల్లు మంచిదే బాబు. ఆ ఇంట్లో ఉండే మనుషులు మంచివాళ్ళైనప్పుడు, వాళ్ల మధ్య అనుబంధాలు బాగున్నప్పుడు, వాళ్ల మనసులు కల్మషంగా లేనప్పుడు ఈ మట్టి గోడలు కూడా చాలా బలంగా ఉంటాయి బాబు. ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది. చూసావా ధ్రువ, అమ్మ చక్కగా చెప్పింది. ఇదిగో తిను. కానీ పిన్ని, నేను సొంతంగా వంట చేసుకుంటాను. సరే, రేపటి నుంచి చేసుకో. కానీ ఈ రోజు నా చేత్తో వండింది తిను. రా భీమ్, మనిద్దరం కలిసి తిందాం. అలా అయితే నేనే నా చేత్తో తినిపిస్తాను. అమ్మా, అమ్మా, నాకు ఇవాళ నమ్మకం కుదిరింది. నువ్వు భ్రష్టు పట్టిపోయావు. నాకు సంతృప్తిగా ఉంది. నేను ఏం ఆలోచించానో సరిగ్గానే ఆలోచించాను. రే, అంత పెద్ద గొప్ప జాతిలో పుట్టి ఎవరినమ్మా అంటున్నావు? ధ్రువ, నా మనసులో నీ మీద ప్రేమ ఉందిరా. కాని నువ్వు బాగా బరి తెగించిపోయావు.
ఇప్పుడు నీ మీద ఉన్న ప్రేమ కూడా చచ్చిపోయిందిరా. ఇదంతా జరగడానికి ఈ భీమరావు గడే కారణం, ఈ భీమాబాయి కారణం, ఈమె భర్త రామ్జీ సత్పాల్ కూడా కారణం. నేనెవ్వరిని వదిలిపెట్టను. అందరి మీద కసి తీర్చుకుంటాను, అందరి మీద. ధన్సుఖ్లాల్ సేట్ గారు, మీరు ఇప్పుడు ఆ పళ్ళెం కూడా తీసుకుని వెళ్ళండి. లేకపోతే రేపు పొద్దున ఎవరైనా చూసారనుకో, అప్పుడు గుసగుసలాడుకుంటారు. సేట్ గారు ఈ గుడిసెలోకి వచ్చారని, అప్పుడు కొంపతీసి మీ వాళ్ళు మీకు కూడా శుద్ధీకరణం చేస్తారేమో. తీసుకోండి. నిన్న ధ్రువాకి భోజనం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సేట్ గారు వచ్చారు. బెదిరించి వెళ్ళాడు. నాకు భయంగా ఉందండి. భయపడటం సహజమే భీమాబాయ్, కానీ భయంగా కూడా బతకలేంగా. తెలుసు, కానీ మంచికి అండగా ఉన్నందుకు మనం ఈ మూల్యం రోజు చెల్లిస్తున్నాం. చూడు భీమాబాయ్, మంచికి అండగా ఉండడానికి ధైర్యం కావాలి. మంచికి అండగా ఉన్నందుకు మూల్యం కూడా చెల్లించాల్సి ఉంటుంది. నేను ఇదే ఆలోచిస్తున్నాను. మనం ధ్రువకి అండగా నిలిచాం, దానికి మూల్యం మనం చెల్లించాల్సి ఉంటుంది. నాన్నా, మనం వెనకడుగు వేశామంటే అది ధ్రువకి ఎంత మాత్రం మంచిది కాదు. భీమాబాయ్, కొంచెం టీ ఇస్తావా? ఇవాళ టీ నువ్వు పెట్టొద్దమ్మా. ఎందుకు? ఇవాళ అందరి కోసం టీ నేను చేసి తీసుకొచ్చాను. ఇదిగో భీమ్, తీసుకో, నీకు పాలు. కానీ నువ్వు టీ ఎలా చేసావు? బొగ్గులేమో ఆ టీ కొట్టు మంగేష్ కొట్టులో నుంచి దొంగలించాను, ఇక మిగతావి కొనుక్కొచ్చాను. కానీ దొంగతనం చేయటం తప్పు ధ్రువా. నువ్వు పాలు తాగు. అయినా ఎలాగో వాళ్ళ దృష్టిలో నేను చనిపోయాను, దెయ్యం అయ్యాను. దెయ్యం దొంగతనం చేయడం తప్పేంటి ఉప్పేంటి? చూస్తుండు, ఏదో రోజు ఈ ఊరు పెద్దల్ని ఒక్కొక్కరిని తీసుకెళ్లి ఎక్కడైనా దూరంగా పడేసి వస్తాను. దెయ్యాన్ని ఏమైనా చేయగలను. చాలు చాలు, ఇక ఆపు. రండైతే ఇవాళ ధ్రువ చేతి టీ తాగుదాం. గంగా, గ్లాసులు తీసుకురా. ఇవ్వు. ఇదిగో పిల్లలు, ఈ వేట నుంచి మీ అందరికీ స్కూల్ మొదలవుతోంది. వెళ్ళండి, స్కూల్కి వెళ్ళటానికి తయారవ్వండి. ముందు వేడి వేడి టీ తాగండి. అత్త, ఆనంద్ ఇంకా భీమ్ స్కూల్కి వెళ్తారు. నేను ధ్రువ ఏమో మేళం వాయించడానికి వెళ్తాము. ఏంటి ఆనంద్? ఆనంద్, వెళ్ళు, స్కూల్కి వెళ్ళడానికి తయారవ్వు. ఇప్పుడు అమ్మ అన్నది నిజమే. సేటు అంత సులభంగా ఊరుకునే రకం అసలు కాదు. ఏం చేస్తాడో తెలియదు. ప్రస్తుతం ఇప్పుడు స్కూల్కి వెళ్తాను, ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజు నుంచి విద్యాలయాలు తెరుచుకుంటాయి, కానీ మనం వాటిని తెరవనివ్వం. మీరు చెప్పండి, మనందరికీ పెద్ద శత్రువు ఎవరు? భీమరావు. దానికి కారణం 2-3 పుస్తకాలు చదివి మన ఆచారానికి విరుద్ధంగా మాట్లాడుతుంటాడు. దానివల్ల ప్రభావితమయ్యి మన పిల్లలంతా చెడిపోతున్నారు. అందుకే విద్యాలయాలు తెరుచుకోకూడదు. విద్యాలయాలు లేకపోతే అప్పుడు భీమరావు బుర్రలోకి పనికిమాలిన ఆలోచనలు రావు. ఇంకొక భీమరావు ఎవడు పుట్టుకురాడు. మీరు చెప్పింది నిజమే. విద్య మనుషుల్ని తమ సంస్కృతికి, తమ ధర్మానికి వ్యతిరేకంగా మారుస్తుంది, రెచ్చగొడుతుంది. ఎక్కడైతే తల వంచాలో అక్కడ మనిషి ప్రశ్నించడం మొదలు పెడుతున్నాడు.
ఈ ప్రశ్నించే ప్రవృత్తిని గనక అణగదొక్కకపోతే అప్పుడు మన సభ్యత మంటగలిసిపోతుంది. మీరు కోరుకుంటున్నారా మన ఊరు నాశనం అయిపోవాలని? లేదు సిద్ధాంతి గారు, మేము అస్సలు కోరుకోవటం లేదు ఈ ఊరు నాశనం అవ్వాలని, చెడిపోవాలని. కానీ విద్యాలయాలు గవర్నమెంట్వే కదా, మరి మనం ఎలా వాటిని తెరుచుకోకుండా ఆపగలుగుతాం? నాకు తెలుసు బ్రిటిష్ గవర్నమెంట్ రాజ్యాల్ని రాజుల్ని అనగదొక్కి ఉండొచ్చు. కానీ మన సమాజం మీద వాళ్ళకి అవగాహన ఉంది. వాళ్ళకి తెలుసు ఏ విషయాల్లో సమాజంలో మనుషులు సంతోషపడతారో, ఇంకా ఏ విషయాల్లో సమాజంలో మనుషులు నిష్ఠూరంగా ఉంటారో. వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు. సతారాలో ఎవరిని సంతోషపెట్టడం అవసరమో ఆ సమాజం మనమే, ఉన్నత జాతి. అందుకని బ్రిటిష్ గవర్నమెంట్ మనం ఏది కోరుకుంటే అది చేస్తుంది. మనలోని ఈ విభేదాల కారణంగానే వాళ్ళు మన మీద పెత్తనం చేస్తున్నారు. అందుకని మనం ఏది అడిగితే అది చేస్తారు వాళ్ళు. పదండి వెళ్దాం. పదండి పదండి. ఎన్నో రోజుల తర్వాత ఇవాళ స్కూల్కి వెళ్తున్నాం కదా ఆనంద్ అన్నయ్య, చాలా ఉత్సాహంగా ఉంది. భీమ్, ఇంతకు ముందు మనం నలుగురం కలిసి స్కూల్కి వెళ్ళొస్తుండే వాళ్ళం. నువ్వు, నేను, బాల అన్నయ్య, ధ్రువ. ఇప్పుడు మన ఇద్దరమే మిగిలాము. వాళ్ళిద్దరి దారి వేరైపోయింది. అవునానంద్ అన్నయ్య, మనం వెళ్లాల్సిన గమ్యం ఒకటి కానప్పుడు మరి దారులు వేరే వేరే అవుతాయిగా. వాళ్ళు మేళం వాయించాలి, మనం చదువుకోవాలి. సేట్ గారు, మీరందరూ మా స్కూల్ ఇలా చిందరబంద చేస్తున్నారు ఎందుకు? స్కూలు మూసేశాం. ఇక్కడికి కొందరు పిల్లలు వచ్చారు చదువుకోవడానికి, వాళ్ళని తిప్పి పంపించేశాం. కొందరు ఇళ్ల నుంచి ఇక్కడికి రావడానికి బయలుదేరారు, వాళ్ళని అక్కడే ఆపేశాం. వెళ్ళండి, మీరు కూడా వెళ్ళిపోండి. ఇక నుంచి ఈ స్కూల్ తెరుచుకోదు. వెళ్ళండి. స్కూల్ అలా ఎలా తెరుచుకోదు? మీరు స్కూల్ని ఎలా మోయించగలుగుతారు? ఎలా చేయగలమా? చేశాం. ఈ తాళం కనిపించడం లేదా మీకు? ఈ రోజు నుంచి చదువు గీదు ఏమీ లేవు. ఈ పాడు చదువు చదివి మా పిల్లలు చెడిపోతున్నారు. మన ధర్మాన్ని, సాంప్రదాయాల్ని, సంస్కృతిని అన్నిటినీ నాశనం చేసేశారు మీరు. సేట్ గారు, ఇది మీ అపోహ మాత్రమే. చదువు వల్ల ఎవరు చెడిపోరు. చదువు అనేది సంస్కారాన్ని నేర్పుతుంది, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడగల శక్తిని ఇస్తుంది. లేదు, ఈ స్కూల్ మోయటానికి నేను ఒప్పుకోను. నాకు తెలుసు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో అని. నేను బిడ్డను పోగొట్టుకున్నాను. ఈ సమాజం కోసం త్యాగం చేశాను. ఈ సమాజం మంచి చెడు ఆలోచించడానికి హక్కు ఉంది నాకు. ఏమంటారు? మీరు చాలా తప్పు చేస్తున్నారు. మా నాన్న చెప్తారు, ఎవరైతే చేసిన తప్పు ఒప్పుకోరో వాళ్ళ జీవితం దారుణంగా ఉంటుందట. కొడుకును పోగొట్టుకున్నా అర్థం చేసుకోలేదా మంచి విలువేంటో అని? నీ బాబు ఏం చెప్పాడో నువ్వేం చెప్తావో దానివల్ల మాకు ఏం వరగదో తెలిసిందా? నాకు తెలుసు మీరిదంతా ఎందుకు చేస్తున్నారో అని. ఎందుకంటే నేను ఇంకా నాలాంటి పేద పిల్లలు చదువుకోకూడదని. అయితే నేను చెప్పేది కూడా వినండి. మీరు ఇంకా మీలాంటి వాళ్ళు
ఎన్ని ప్రయత్నాలైనా చేసుకోండి, నన్ను గాని నాలాంటి వాళ్ళని గాని నిజంగా చదువుకోవాలనుకుంటున్న వారిని ఎవరిని కూడా చదువుకోకుండా మీరు ఆపలేరు. ఇక నేను ఈ విద్యాలయాన్ని ఎప్పటికీ కూడా మూతపడనివ్వను.